దోశ. దోశ ఇలా దోశ వేసిన తర్వాత మళ్ళీ నూనె కొంచెం లైట్గా వేయాలండి. కొంచెం లైట్గా వేయాలి నూనె. చట్నీ రెండు పచ్చిమిరపకాయలు వేయాలండి. చూడండి పల్లెము లైట్గా ఇలా చేసుకోవాల. నేను మెడ్రాస్లో తినేంటండి ఇలా చట్నీ. ఇది ఎర్రకారం అండి. దోశకి ఇలా లైట్గా పుయ్యాలండి. ఎర్రకారం చాలా పుయ్యకూడదు. రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని ఇలా చేసుకోవాలండి. తీసుకొని పూసుకోవాలండి. చాలా బాగుంటుందండి దోశ. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చేసుకునే బట్టి ఉంటుందండి. ఎవరు కళ వాళ్ళకి ఆనందం, ఎవరు వంట వాళ్ళకి ఆనందం అండి. అందరికీ వంట వచ్చు, ఎవరు వంట వాళ్ళకి ఆనందం కదండి. ప్రతి ఒక్కటి అద్భుతం. నాకేం వంట అంత బాగా రాదండి. ఏదో నాకు వచ్చినట్టు నేను చూపియాలా, వీడియో చేయాలని చేస్తున్నానండి. అంత అద్భుతమైన వంట నాకు రాదండి. ఎలాంటి వాళ్ళు ఇంకా ఎలా చేస్తారు, కానీ అంత అద్భుతంగా నాకు రాదండి వంట. ఏదో యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. నేను కూడా కళాకారుల్ని చూసి నేను నేర్చుకున్నానండి. అద్భుతమైన వంట చూసి నేను నేర్చుకున్నాను తప్ప నాకేమీ అంతగా